ఈ కోల్కతా ఏదైతే మన ఘోరాతి ఘోరమైన హీనాతిహీనమైన ఏదైతే ఘటన జరిగిందో దానిపైన సుప్రీంకోర్టు ఉతికారేసింది. ఇన్ఫ్యాక్ట్ నిన్న అక్కడ జరిగిన సంఘటనలు కొంచెం మనం కొంచెం చదివి చూస్తే అసలు కపిల్ సిబ్బల్ ఎట్లా ప్రిపేర్ అయ్యి వచ్చిండు అనేది ఆయన ఇప్పటిదాకా ప్రాక్టీస్ చేసిన మొత్తం ఎక్స్పీరియన్స్లా ఇది ఒక కపిల్ సిబ్బల్ నవ్వుతున్నాడు. ఆయన కోర్టు నవ్వుతున్నప్పుడు సొలిసిటర్ జనరల్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన అన్నాడు, ఒక అత్యంత కీలకమైన కేసు మీద మనం డిస్కస్ చేస్తున్నాం, కేసు కోట్లాడుతున్నాము, ఎవరన్నా మనుషులు చచ్చిపోతే మా హాస్పిటల్కి ఈ మృతదేహం పనికొస్తుంది, మా ట్రైనీ డాక్టర్స్కి పనికొస్తుంది అని చెప్పి మృతదేహాన్ని ఉంచుకొని తర్వాత అందులో నుంచి అవయవాలు నిన్న సుప్రీంకోర్టులో ఈ కోల్కతా ఏదైతే మన ఘోరాతి ఘోరమైన హీనాతిహీనమైన ఏదైతే ఘటన జరిగిందో దానిపైన సుప్రీంకోర్టు ఉతికారేసింది మమతా బెనర్జీని. అసలు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా లెఫ్ట్ రైట్ సెంటర్లా అరుచుకున్నది జర గట్టిగానే మన అత్యున్నత న్యాయస్థానం భారతదేశంలో. కపిల్ సిబ్బల్ మమతా బెనర్జీని రిప్రజెంట్ చేసుకుంటా కేసు కొట్లాడడానికి ప్రయత్నం చేసిండు, కొట్లాడిండు. ఇన్ఫ్యాక్ట్ నిన్న అక్కడ జరిగిన సంఘటనలు కొంచెం మనం కొంచెం చదివి చూస్తే అసలు కపిల్ సిబ్బల్ ఎట్లా ప్రిపేర్ అయ్యి వచ్చిండు అనేది ఆయన ఇప్పటిదాకా ప్రాక్టీస్ చేసిన మొత్తం ఎక్స్పీరియన్స్లా ఇది ఒక చేదు అనుభవం లెక్క మిగిలిపోతుంది అని చెప్పి విశ్లేషకారులు భావిస్తుండ్రు. కట్ చేసి సీన్ లోపలికి పోతే ఆయన ఏం మాట్లాడతారంటే ఐ వాజ్ ఇన్ఫార్మ్డ్. అరే ఇప్పుడు మీరు ఒక అడ్వకేట్లు, యు ఆర్ ఎ డిఫెన్స్ లాయర్, మీరు మీ క్లయింట్ని డిఫెండ్ చేస్తున్నారు. సో ఆబ్వియస్గా మీరు ప్రిపేర్ అయ్యి రావాలా. మీరు ప్రిపేర్ అయ్యి వచ్చిన తర్వాత మీకు ఏమైందో ఘటన స్థలం మీద అక్కడ చెప్పాలా, రిప్రొడ్యూస్ చేయాలా, జడ్జి గారిని కన్విన్స్ చేయాలా మీ ఆర్గ్యుమెంట్స్తో. ఐ వాజ్ ఇన్ఫార్మ్డ్ అని అంటే మళ్ళీ ఎవరైతే కరెక్ట్గా డేటా తెలుసో వాళ్ళని తీసుకొని రావడం, ఐ వాజ్ నాట్ అవేర్ అని అంటే నాకు తెలియదు అని అంటే మళ్ళీ పీకనికి వచ్చినావు అని చెప్పి సుప్రీంకోర్టులో చివాట్లు పెట్టిండ్రు. ఆ కాడికి ఆగిపోయిందా అని అంటే కపిల్ సిబ్బల్ ఎంత ఇక మళ్ళా నేను దీన్ని ఏమనాలా, ఇది మానవత్వమా లేకపోతే ఇక ఏమనాలో నాకు అర్థమైతలేదు, మాటలు తక్కువైపోతున్నాయి. ఎందుకంటే నవ్వుతున్నాడు ఆయన కోర్టులో. నవ్వుతున్నప్పుడు సొలిసిటర్ జనరల్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన అన్నాడు, ఒక అత్యంత కీలకమైన కేసు మీద మనం డిస్కస్ చేస్తున్నాము, ఘోరాతి ఘోరమైన ఏదైతే సంఘటన జరిగిందో భారతదేశంలో దాని మీద మనము చర్చిస్తున్నాము, కేసు కొట్లాడుతున్నాము, జర సీరియస్గా ఉండుండ్రి, ఇట్లాంటి పొరగల మజాక్ చెయ్యకుండ్రి అని చెప్పి చివాట్లు పెట్టిండ్రు. ఆడికి ఆగిపోయిందని అంటే కోర్టు క్లియర్ కట్గా మాట్లాడింది. పోస్ట్ మార్టం రిపోర్టు మీరు సాయంత్రం 6:10 చేసిండ్రు. 9వ ఆగస్ట్ 6:10 మీరు పోస్ట్ మార్టం చేసిండ్రు. మళ్ళీ పోలీస్ స్టేషన్లో మాత్రము 11:30 ఆగస్టు 9th రోజు మీరు కేసు నమోదు చేసిండ్రు. కేసు నమోదు కంటే ముందు పోస్ట్ మార్టం ఎందుకు చేసిండ్రు? మీరు ఎప్పుడైతే చెప్పిండ్రో అప్పుడు ఏమని అన్నారంటే ఒక సస్పీషియస్ అన్కాన్షియస్ స్టేట్లా ఒక యువతి అక్కడ పడున్నది అని చెప్పిండ్రు. ఆ యువతి ఎక్కడైతే సినిమా హాల్లో పడిలేదు, ఆ యువతి దేహం ఏదైతే ఉన్నదో లేక ఆడ రోడ్డు మీద లేకుండే, ఆ యువతి దేహం ఏదైతే ఉన్నదో శరీరం ఏదైతే ఉన్నదో ఒక హాస్పిటల్ ఉన్నది. సుమారు ఒక 100 సంవత్సరాల ఈ కాలేజు, అక్కడ డాక్టర్లు ఒక్కొక్కరి దగ్గర పోయి వెదర్ ఆమె సబ్కాన్షియస్లో పడ్డదా లేకపోతే ఆమెకు ఏమైనా బ్రూటల్గా ఏమైనా ఆమె మరణించిందా, ఏమైనా మరణకాండ జరిగిందా అనేది ఎవరు పట్టుకోలేకపోయినరా అని చెప్పి సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. ఇంకొక ముచ్చట ఏమన్నదనంటే ఇప్పటిదాకా స్టేట్ పోలీస్ ఏదైతే చేసింది కదా ఘటనా స్థలం మీద, ఇప్పటిదాకా నేను నా 30 సంవత్సరాల న్యాయ వ్యవస్థల ఒక్కసారి కూడా చూడలే అని చెప్పి జడ్జి గారు కాకరిచ్చుంచిండ్రు మమతా బెనర్జీ గవర్నమెంట్ పైన. ఇన్ఫ్యాక్ట్ అంటే అట్లా మాట్లాడకపోవచ్చు ఆయన, కాకపోతే నేను దాన్ని ఎగ్జాగరేట్ చేసి చెప్తున్నా. హెల్త్ ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెట్టుకొని ఒక యువతికి సెమినార్ హాల్లో పండుకునే దుస్థితి ఏంది అని చెప్పి చివాట్లు పెట్టిండ్రు. హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత ఘోరాతి ఘోరంగా ఎందుకున్నది అని చెప్పి మాట్లాడిండ్రు. సిబిఐ తన ఆర్గ్యుమెంట్లు చెప్తూ సిబిఐ ఏం చెప్పిందని అంటే పోలీసుల అతి ఉత్సాహం అనేది క్లియర్ కట్గా ఆడ కనబడుతుంది మై లార్డ్ అని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళ కేసు ప్రజెంట్ చేసిండ్రు. వాళ్ళు ఏం చేసిండ్రు అని అంటే ఎఫ్ఐఆర్ నమోదుకి ఆ యువతి ఎవరై మాటలు రావు ఫ్రెండ్స్ చెప్తుంటే కేసు నిన్న చూస్తుంటే సుమారు పొద్దున
3 గంటల ప్రాంతాల యువతి మరణిస్తే కేసు నమోదు ఎప్పుడైంది 11:30 నెక్స్ట్ డే. అప్పటిదాకా కట్టలు కట్టిందాం మమతా బెనర్జీ గవర్నమెంట్ అని చెప్పి చివాట్లు పెట్టిండ్రు. ఆ కాడికి వస్తే ఈ అత్యుత్సాహం చూపించి సడన్గా ఈ పోలీసులు పోస్ట్ మార్టం ముందే ఎందుకు చేసిండ్రు, అది సస్పీషియస్, మీరు న్యాచురల్ డెత్ అని అన్నప్పుడు అసలు పోస్ట్ మార్టం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మీకు ఏదైనా డౌట్ ఉంటేనే కదా మీరు పోస్ట్ మార్టం చేస్తారు, లేకపోతే ఎందుకు చేస్తారు, లేకపోతే మీరు ఎందుకు చేస్తారు పోస్ట్ మార్టం? మీకు ఏదో డౌట్ వచ్చింది కాబట్టే మీరు చేసిండ్రు కదా అని చెప్పి కోర్టు చివాట్లు పెట్టింది. దాని తర్వాత కోల్కతా పోలీసులు ఏదైతే కంప్లీట్గా ఈ కేసు రిజిస్టర్ చేసి ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ని మభ్యపెట్టి డబ్బులు ఇచ్చి ఖతం చేద్దామని అన్నారు చూడు. అసలు 3 గంటల ప్రాంతం నుంచి 11:30 వరకు ఆ ఏరియాని సీల్ ఎందుకు చేయలే? అంటే ఎవడు పడతాడు పోయిండు, చూసిండు, వచ్చిండు, ధ్వంసం చేసిండ్రు, ఎవిడెన్స్ మొత్తం ట్యాంపర్ అయిపోయింది. ఇది ఒకడు చేసిన కాండ కాదు, ఇది ఇందులో చాలా పెద్ద పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ ఉన్నాయని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద పెద్ద మెసేజ్లు సర్క్యులేట్ అవుతున్నాయి. అందులో నుంచి ఎవరైతే కీలకమైన నిందితులు ఉన్నారో వాళ్ళు అప్పటికే దేశాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయినరు అని చెప్పి గంభీరమైన ఆరోపణలు ఉన్నాయి. మ్యాటర్ సబ్జూడిస్ ఉంది కాబట్టి నేను వాళ్ళ పేరు చెప్పే ధైర్యం చేస్తలే. న్యాయ వ్యవస్థ పైన అత్యంత భరోసా పెట్టుకున్నది చిత్రగుప్త్ కాబట్టి ఖచ్చితంగా మేము దాన్ని ఏకీభవిస్తాం. సో ఇవాళ ఆ అత్యున్నత న్యాయస్థానం ఒక టాస్క్ ఫోర్స్ని ఫామ్ చేసింది. టాస్క్ ఫోర్స్ను ఫామ్ చేసి అసలు డాక్టర్స్కి మీరు 36 అవర్స్ డ్యూటీ పెట్టుడైంది. ఓకే, ఎమర్జెన్సీ కేసెస్లో ఎప్పుడన్నా ఉన్నప్పుడు ఫైన్, బట్ ఇది ఏంది అని అన్నారు. సిబిఐ తన ఆర్గ్యుమెంట్లు చెప్పుకుంటా ఈ సందీప్ ఘోష్ అని ఎవరైతున్నారో వీడిని విలిపించి ఈయన్ని ఇంట్రాగేట్ చేస్తుంటే ఒక పెద్ద డొంక కదులుతుంది అడికి. ఎవరన్నా మనుషులు చచ్చిపోతే మా హాస్పిటల్కి ఈ మృతదేహం పనికొస్తుంది, మా ట్రైనీ డాక్టర్స్కి పనికొస్తుంది అని చెప్పి మృతదేహాన్ని ఉంచుకొని తర్వాత అందులో నుంచి అవయవాలు అమ్ముకునే ఒక పెద్ద బిజినెస్ ర్యాకెట్ నడుస్తుందని కూడా గంభీరమైన ఆరోపణలు ఉన్నాయి. మీరు నమ్ముతారా? దాని తర్వాత ఏవైతే సిరంజులు ఉంటాయో ఆ సిరంజులు, కొత్త సిరంజులు బయట మార్కెట్లో అమ్మేసి మళ్ళీ వాడిన సిరంజులని పేషెంట్లకు వాడి ఈ డిస్పోజబుల్ ఐటమ్స్ ఏవైతున్నాయో సెకండ్ హ్యాండ్లో బంగ్లాదేశ్కి అమ్ముతున్నారు అని అంటే ప్రజల జీవితాలతోని ఈ సందీప్ ఘోష్ అనే దరిద్రుడు ఎంత నాటకాలు ఆడుతున్నాడు అనేది మీరు ఆలోచించరు. వీడికి ఆగిపోయింది అని అంటే ఒక సెక్స్ ర్యాకెట్ నడుస్తున్నది. ఇక్కడ 1.5 lakh రూపీస్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో 4.5 lakh కొటేషన్ తీసుకొని వచ్చి దాన్ని డిప్లాయ్ చేస్తున్నారు, ఇన్స్టాల్ చేస్తున్నారు అని అంటే మన సందీప్ ఘోష్ నెట్వర్క్ ఎంత పెద్దగా ఉన్నది అని అనేది ఒకసారి మీరు ఆలోచించుంటారు. ఇదంతా జరుగుతుంటే మన డాయన్ ఒక లెటర్ రాస్తుంది 22 ఆగస్టు రోజు ప్రైమ్ మినిస్టర్ మోదీకి, ఇట్లా రేపులు జరుగుతున్నాయి, మనం ఏం చేస్తాం, మళ్ళీ నువ్వేం పీక్ కట్టలు కడుతున్నావు డాయన్, ఇలా అడుగుతున్నా మా రాక్షసిని, మళ్ళీ నువ్వే పీక్ కట్టలు కడుతున్నావు, లెటర్లు రాయనిగా నేను ముఖ్యమంత్రిని చేసిర్రా? చెప్తున్నా కదా మమతా బెనర్జీ, నువ్వు మహిళ అయిపోయినావు కాబట్టి ఇలా సభ్యతగా మాట్లాడుతున్నా, లేకపోయినుంటే ఉతికి ఆరేస్తా నేను. 2-3 కేసులు బుక్ అయితే వచ్చు, తర్వాత విషయం తర్వాత. కానీ సిగ్గు శరం ఉండాలి మాట్లాడడానికి. ఒక తోటి మహిళ ఇంత అరాచకానికి గురైతే నువ్వు వీధుల మీద పడి ప్రొటెస్టులు చేస్తావా? సిగ్గు శరం ఉండాలి నీకు అసలు. సగరికా ఘోష్ ఏమని ట్వీట్ చేస్తుందనంటే, అగో సుప్రీంకోర్టులో ఎవిడెన్స్లు మొత్తం ప్రొడ్యూస్ చేస్తుంటే డిఫెన్స్ లాయర్ ఎవరైతే సొలిసిటర్ జనరల్ ఈ కేసుని గవర్నమెంట్ తరఫు నుంచి రిప్రజెంట్ చేస్తున్నాడో అసలు ఆన్సర్ లేకుండా పోయింది అని చెప్తారు. సరే, మీకు ఎంపీ సీట్ ఇచ్చింది కాబట్టి నువ్వు మార్కుల కోసం ఏదో ఒకటి చేస్తూ ఉంటావు సాగరికా ఘోష్, బట్ ఒక తనాన్ని మర్చిపోయినావు కదా, ఒక మహిళవని మర్చిపోయినావు కదా. మహిళకు జరిగిన అత్యాచారం నీ రాజకీయ భవిష్యత్తు కంటే తక్కువైపోయిందా అని అడుగుతున్నది ఇలా దేశం. మీలాంటి వాళ్ళు ఉండబట్టనే సిగ్గు షేట్ అయిపోతున్నది. కాకరి చుంచుతారు మీ భవిష్యత్తు మీద, మీ రాజకీయ భవిష్యత్తు మీద. ఇట్లాంటి దుర్ఘటనలలో ఈ సందీప్ ఘోష్ అనేటోని వెనకకెందుకు వేసుకొస్తున్నారు అని అనేది అర్థం కాలేదు. అసలు ఆ ప్రిన్సిపల్ ఈజ్ హూ షుడ్ బి అ గార్డియన్, వాడు రెస్పాన్సిబుల్ తీసుకోవాలి కదా. వాడిని పట్టించుకోకుండా వాడు రిజైన్ చేస్తే ఒక వేరే కాలేజీలో వాడిని కొత్తగా ప్రిన్సిపల్ ఎట్లా చేసిండ్రు అని చెప్పి చివాట్లు పెడుతున్నారు. సందీప్ ఘోష్ ఎవరైతే ఉన్నారో బయోమెడికల్స్ని స్మగ్లింగ్ చేస్తున్న గంభీరమైన ఆరోపణలు ఉన్నాడు. ఇది నేను మాట్లాడతలేను ఫ్రెండ్స్, గిరీష్ ఆధారాలతోనే మాట్లాడతాడు. అఖ్తర్ అలీ అని చెప్పి దెన్ డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ ఆర్జీ కార్ కాలేజ్, ఈయన మీద గంభీరమైన ఆరోపణలు చేసిండు. సందీప్ ఘోష్ని సిబిఐ క్వశ్చన్ చేసి ఇది రేప్ అండ్ మర్డర్ అని అన్నప్పుడు నువ్వేం చర్యలు తీసుకున్నావు అని చెప్పి మాట్లాడిండ్రు. దాని తర్వాత
అఖ్తర్ అలీ ఇవాళ కరెంట్లీ పోస్టెడ్ ఎస్ ఎ డెప్యూటీ సూపరింటెండెంట్ అట్ ముషీరాబాద్ మెడికల్ కాలేజ్. ఇవాళ ఆయన మాట్లాడుతున్నాడు అని చెప్పి ట్రాన్స్ఫర్ కొట్టి పడేస్తారు వీళ్ళు, ఈ డాయన్. ద చీఫ్ మినిస్టర్ హూ ఈజ్ ఆల్సో ది హోమ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ అండ్ ఆల్సో హూ ఈస్ ది హెల్త్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ ఈజ్ నాట్ టేకింగ్ ది రెస్పాన్సిబిలిటీ బట్ రైటింగ్ లెటర్స్ టు ది హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది నేషన్ దట్ వాట్ ఈస్ ది సెంట్రల్ గవర్నమెంట్ డూయింగ్ టు ఎరాడికేట్ దిస్ రేప్స్ ఆర్ టు కంట్రోల్ దిస్ రేప్స్ ఆర్ టు కంట్రోల్ ది క్రైమ్ రేట్ ఆఫ్ రేప్స్ అని లెటర్లు రాస్తున్నది అని అంటే, ఇక ఉన్నమాట చెప్తే నీ అద్దం ముంగడికి పోయి మమతా బెనర్జీ నీ మీద నువ్వే కాకరి చుంచుకో. ఇక దీన్ని మించి ఇంతకంటే నేను దిగజారని మీతో మాట్లాడలేను. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. అఖ్తర్ అలీ క్లియర్ కట్ కదా హూ ఇస్ ది దెన్ డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ దిస్ ఆర్జీ కార్ కాలేజ్. ఆయన క్లియర్ కట్ గా అన్నాడు, మన ఈ ఘోష్ అనేటోడు ఒక పెద్ద గ్యాంగ్ మెయింటైన్ చేస్తాడు, ఒక మాఫియా మెయింటైన్ చేస్తాడు, వీడు పెద్ద పెద్ద డ్రగ్ రాకెట్ మెయింటైన్ చేస్తాడు. ఆల్మోస్ట్ ప్రతి మెడికల్ ఎక్విప్మెంట్ ఆర్ టు దట్ మ్యాటర్ సివిల్ కన్స్ట్రక్షన్ ఏది జరిగినా హాస్పిటల్లో అలా 20% కట్ కమిషన్ తీసుకుంటాడు ఈ దరిద్రుడు అని చెప్పి అఖ్తర్ అలీ చెప్పిన మాట. ఏదైతే ఈ సందీప్ ఘోష్ నడుపుతున్న గ్యాంగ్ ఉందో కంప్లీట్గా కరప్షన్, హూలిగనిజం, ఎక్స్టార్షన్, ఇది ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాల వారిగా ఇది జరుగుతున్నది. ఎప్పుడైతే 2021లో వీడు ప్రిన్సిపల్ అయిండో ఈ సందీప్ ఘోష్ అనేటోడు. ఇవాళ ఉత్పల్ బందోపాధ్యాయ అని ఎవరైతే ఉన్నారో సెక్రటరీ అసోసియేషన్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్స్ వెస్ట్ బెంగాల్ అండ్ ఆర్థోపెటిక్ సర్జన్ డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ ఎవరైతే ఉండేనో ఆర్జీ కాలేజ్ సబ్మిటెడ్ ఏ డాక్యుమెంట్ ఆఫ్ 1000 pages టు ది హెల్త్ డిపార్ట్మెంట్. ఇప్పటిదాకా దాని మీద యాక్షన్ తీసుకోలే ఈ సిగ్గుదప్పిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. 1000 pages డాక్యుమెంట్ రాసి ఇచ్చిండు అఖ్తర్ అలీ. మళ్ళీ దాని మీద ఇప్పటిదాకా చర్యలు ఎందుకు తీసుకోలే, ఈయన లోపలేసి బద్దలింది ఎందుకు వలగొట్టలే. ఈడ గ్యాంగులు హాస్పిటల్లో మెయింటైన్ అవుతుంటే చూసి సంబరపడ్డది. ఇన్ఫ్యాక్ట్ ఆ యువతి ఇవాళ మరణకాండ ఏదైతే జరిగిందో ఇట్ ఈస్ ఎ మెసేజ్ టు ది ఫెలో రెసిడెంట్ డాక్టర్స్ ఆర్ టు దట్ మ్యాటర్ ది డాక్టర్ ఫెటర్నిటీ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఏందనంటే మీరు కానీ నోరిప్పితే ఖచ్చితంగా మీ నోరులు ఇట్లనే బంద్ చేస్తాం, ఇంతకంటే ఘోరాతి ఘోరంగా మీకు శిక్షిస్తాం అని ఒక మెసేజ్ పాస్ చేసిందా ఈ శూర్పణఖ అని చెప్పి అలా దేశం అడుగుతున్నది. అరే అమ్ముకునే బయోడిగ్రేడబుల్ వేస్ట్లో కూడా కరప్షన్ చేస్తున్నారు అని అంటే ఎంత వీళ్ళు డేంజరస్గా ముంగడికి పోతున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. ఎస్పెషలీ రేపు వెస్ట్ బెంగాల్లో పోయి నాకేదైనా నార్మల్ జ్వరం వచ్చినా, ఏదైనా సర్దైనా, ఏదైనా పోయి ఏదైనా డ్రగ్ తీసుకోవాలన్నా ఇలా భయం అవుతుంది. కోల్కత్తా అలా అడుగు పెట్టాలంటేనే ఒళ్ళు వణుకుతుంది ఒక సామాన్యుడికి. అందుకనే అంట ఫ్రెండ్స్ ప్రతిసారి ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా అని మీకు చెప్తా.